మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రెండు 2014లో 1996లో కూటమి పొత్తులతో అధికారంలోకి వచ్చింది కేంద్రంలో, రాష్ట్రంలో. 96లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్. మరి కేంద్రంలో బీజేపీ అప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిన మంత్రుల శాఖల్లో ఆశించిన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా శాఖలు లేవనేది 96లో విమర్శలు ఉన్నాయి, 2014లో పర్టికులర్గా విమర్శలు ఉన్నాయి. మరి కేంద్రంలో బీజేపీ సొంత పార్టీ, బయట నుంచి వచ్చిన వాళ్ళకంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం టాప్ ప్రయారిటీ ఇచ్చారు. అలా ఇచ్చిన వాళ్ళు చాలామంది కేంద్ర క్యాబినెట్ ర్యాంకులో ఉన్నత పదవులను పొందారు. మరి ఏపీ నుండి గెలిచిన టీడీపీ ఎంపీల్లో, జనసేన నుండి గెలిచిన ఎంపీల్లో మరి కేంద్ర మంత్రివర్గంలో ఆశించిన స్థాయిలో మంత్రి పదవులు లేవనేది చర్చ నడుస్తుంది. బీజేపీకే టాప్ ప్రయారిటీ ఇచ్చారు, కీలక శాఖలు ఇచ్చారంటున్నారు. మరి కూటమిలో ఉన్న పార్టీలకి శాఖల్లో కొంత కోత ఏర్పడిందని చెప్పి అంటున్నారు. మరి రామ్మోహన్ నాయుడు గారు పౌరయాన శాఖ మంత్రి, విమానాశ్రయాల శాఖ మంత్రి. మరి విమానాశ్రయాలు అనేది ఆల్రెడీ గత 96లో 2014లో ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి పోసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి తమ వంతు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న గన్నవరం కానీ, అదేవిధంగా భోగాపురం కానీ ఇంకా ఏమైతుందో ఆధునీకరించే విషయంలో కొంత శ్రద్ధ చూపారు. మరి అదే పౌరయాన విమాన శాఖ మంత్రిని కూడా మరి రెండోసారి ఇదే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సీనియర్ పార్లమెంటేను రామ్మోహన్ నాయుడుగా అప్పచెప్పారు. దాంతో కొంత టీడీపీ వర్గాల్లో కొంత నిరాసక్తి కనిపిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి, లేకపోతే పట్టణాభివృద్ధి, లేకపోతే భారీ పరిశ్రమలు ఇలా పెద్ద పెద్ద శాఖలు ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ భారీ పరిశ్రమలకు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య నిర్మూలించడం ఒక ఎత్తు అయితే, కీలక శాఖలు అంటే గ్రామీణాభివృద్ధి శాఖ అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎక్కువ కోట్ల రూపాయల నిధులు ఉంటాయి. ఆ నిధుల వల్ల ఏంటంటే ఈ రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగం ఉండేలా ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా రూరల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుందని ఆశించారు టీడీపీలో పెద్దలు. కానీ మరి బీజేపీ సొంత పార్టీ అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆ వ్యత్యాసం అయితే కనబడింది. కూటమి పార్టీల అభ్యర్థులకి ఏ శాఖలు ఇవ్వాలి, ఓన్గా ఉన్న బీజేపీకి ఎలాంటి శాఖలు ఇవ్వాలి అనేదే పెద్ద చర్చ నడుస్తుంది, కొంత విమర్శ కూడా తావతీస్తుంది. ఎర్రనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడికి మరి విమానయాన శాఖ మంత్రి అవ్వడం కొంత నిరుత్సాహానికి గురైన, మళ్ళీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీకి మరి ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ఇచ్చారు. కొంతవరకు గుడ్డులో మెల్ల బెటర్ అని చెప్పి వాయిస్ ఉంది. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ, ఆయనకు కూడా రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో మరి మంచి శాఖ ఇచ్చారు, అది కూడా కీలకమైన శాఖే. కాకపోతే మరి రామ్మోహన్ నాయుడు గారికి విమానయానం కంటే పట్టణాభివృద్ధి లేకపోతే గ్రామాల ప్రాంతాల అభివృద్ధి అలాంటి శాఖ ఇస్తే బాగుంటుంది అనేది టీడీపీలో ఒక వర్గం భావిస్తుంది. ఏదేమైనా బీజేపీ కేంద్రంలో టీడీపీ ద్వారా అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పుడు కూడా సవత తల్లి ప్రేమే కనిపిస్తుంది బీజేపీకని టీడీపీలో కొంతమంది ప్రముఖులు ఆరోపిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా మరి ఈ యొక్క మంత్రివర్గం కూర్పులో ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయనేది మరి స్పష్టంగా కనబడింది. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి శాఖల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవంగా టీడీపీ భావిస్తుంది. మరి దాన్ని రెండోసారి విస్తరణలో మరి ఏ వర్గాలకు ఇస్తారు, ఎలాంటి శాఖలు ఇస్తారనే దాని మీదే ఇప్పుడు బీజేపీ మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.